హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైసి శ్రీయ వ్లాగ్స్. ఇవాళ మేము జైంట్యూకి దగ్గరలో ఉన్న అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము. ఇది సనత్ నగర్లో మెయిన్ బ్రాంచ్ ఉంది. ఇది అయితే చిన్న స్టోర్ జైంట్యూలో ఉన్నది. నేను 3 ఇయర్స్ బ్యాక్ సనత్ నగర్ స్టోర్కి వెళ్ళాను. ఇక్కడ జైంట్యూ దానికైతే ఇప్పుడు ఫస్ట్ టైమే వెళ్ళాను. దీంట్లో కూడా చాలా ఎక్కువ సామానే ఉన్నాయి. సో ఎవరికైనా కొన్ని ప్రోడక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళైతే విజిట్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో మీకు షో పీసెస్‌కి సంబంధించినవన్నీ ఉన్నాయి. అలాగే క్యాస్ట్ ఐరన్‌కి ఇవి కూడా చాలా చాలా వెయిట్ ఉన్నాయి. బావున్నాయి కూడా. ఇవన్నీ నాన్ స్టిక్ అలాగే స్టెయిన్‌లెస్ స్టీల్ దోస పాన్స్ అవన్నీ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకి ఎంత బడ్జెట్‌లో కావాలంటే అంత బడ్జెట్‌లో ఉన్నాయి. క్వాలిటీని బట్టి కాస్ట్. సో ఎక్కువ కాస్ట్ పెట్టే వాళ్ళకైతే ఇంకొంచెం మంచి ప్రొడక్ట్స్ వస్తాయి. ఇందులో అయితే మనం కర్రీస్ కుక్ చేసుకోవడానికి బాగుంటాయి. ఇవి స్టెయిన్లెస్ స్టీల్వి. చాలా మందంగా ఉంది బేస్ అయితే. అండ్ ఇవి అయితే ఆఫర్లో కూడా ఉన్నాయి. చూపిస్తున్నా కదా ఈ కింద బేస్ బ్లాక్గా ఉంది. అదైతే 2250కి ఉంది. ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్వి రైస్ కుక్ చేసుకునేవి. ఇవైతే రైస్ కుక్ చేసుకునేవి అయితే ఒకటి తీసుకుంటే బెటర్. మీకు ఎవ్రీడే యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు అల్యూమినియం యూస్ చేయడం తగ్గించేసాం కదండి. ఇక్కడ స్టీల్వి కుక్కర్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. మనకి ఎన్ని లీటర్స్ కావాలంటే అన్ని లీటర్స్ తీసుకోవచ్చు. చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు మనకి ఏ మోడల్లో కావాలంటే అలా పొడుగా ఉన్నాయి, లేదా వెడల్పు కావాలంటే అలా కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా అల్యూమినియంవి కూడా కొన్ని రెసిపీస్కి అయితే అవే వాడాల్సి వస్తుంది. పెద్ద ఫంక్షన్స్ ఉన్నప్పుడు చాలామంది ఎక్కువ జనాలు ఉన్నప్పుడు అయితే అల్యూమినియంవే వాడతాము. ఎంత యూజ్ చేయడం తక్కువ అయినా కానీ. ఇక్కడ ఇది వచ్చేసి ఇడ్లీ కుక్కర్. ఇది తీసుకుందామని చూశాను నేను. దీంట్లో వచ్చేసి 14 ఇడ్లీ పెట్టుకోవచ్చు మనము. కావాలంటే ఎక్స్ట్రా ప్లేట్ సపరేట్గా కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు. కానీ బేస్ అయితే చాలా అంటే చాలా హార్డ్గా ఉంది. నేను ఇంతకుముందు అమెజాన్లో బుక్ చేసి రిటర్న్ ఇచ్చేసాను బేస్ పల్చగా ఉందని. ఇదైతే చాలా థిక్‌గా ఉంది. మీకు మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ కావాలి అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి స్టోర్‌ని. బిర్యానీస్ చేయడానికి స్టెయిన్‌లెస్ స్టీల్‌వి పెద్దవి కూడా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేస్తే చూడండి. స్పూన్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో, ఫోర్క్స్ కూడా చాలా డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి స్టీల్‌వి చిన్న స్టూల్ కూర్చోడానికి. తర్వాత హాట్ బాక్స్‌లో స్టోర్ చేసుకునే బాక్స్ స్టీల్‌వి. చూస్తున్నారు కదా చాలా చాలా బాక్సెస్ ఉన్నాయి. 1/2 కేజీ నుంచి 1 కేజీ వరకు. ఇవేమో గరిటెలు. అండ్ ఇక్కడ స్టీల్ బాస్కెట్స్ ఉన్నాయి. మనము వెజల్స్ వాష్ చేసిన తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసుకుంటాం కదా అది. ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. మనకి ప్రైస్ ఎక్కువ పడ్డా కానీ ఒకసారి తీసుకుంటే 10-15 ఇయర్స్ యూజ్ అవుతుంది. చాలా వరకు ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. అది 2-3 ఇయర్స్ తర్వాత బ్రేక్ అవుతుంది. మళ్ళీ పర్చేస్ చేస్తారు. అలా కాకుండా స్టీల్ది ఒకటి తీసుకోండి. మా ఇంట్లో ఉంది ప్రెజెంట్. మా మదర్ తీసుకుంది 10 ఇయర్స్ బ్యాక్. సో అది ఇంకా అలాగే వాడుతున్నాము. ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకు కావాల్సిన స్టీల్ సామాన్ అన్నీ ఒకే దగ్గర తీసుకోవచ్చు. ఇంక ఇవైతే క్యాటరింగ్‌కి సంబంధించినయి. పెద్ద స్టీల్ క్యాన్స్, అలాగే అల్యూమినియం పెద్ద పెద్దయి కుకింగ్‌కి సంబంధించినయి. స్టీల్ క్యాటరింగ్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి పెద్ద బాక్సెస్. క్వాలిటీ చాలా బాగున్నాయండి ఇక్కడ. అందుకని నేను అంత సార్లు చెప్తున్నాను ఒకసారి విజిట్ అవ్వమని. ఎలాగో మనం తీసుకోవడం తప్పదు అనుకున్నప్పుడు మంచి ప్రోడక్టే తీసుకోవాలి. ఒక 100 రూపీస్ ఎక్కువైనా సరే. ఎందుకంటే కిచెన్‌కి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా మనం కొన్ని ఇయర్స్ యూజ్ చేస్తాం కాబట్టి. ట్రైనర్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయి. చిన్న నుండి పెద్ద వరకు. చూస్తున్నారు కదా ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో. షో పీసెస్ కూడా చాలా అవైలబిలిటీస్ ఉన్నాయి మనకి షోకేస్‌లో పెట్టుకోవడానికి. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, గృహప్రవేశం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి విజిట్ చేస్తే బావుంటది. అలాగే రిటర్న్ గిఫ్ట్స్‌కి కావాల్సిన ఐటెమ్స్ ప్రతీదీ మీరు ఎన్ని అంటే అన్ని ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు పంపించేస్తారు డైరెక్ట్‌గా. ఈ కృష్ణుడివి అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా దానికి తగ్గట్టే ఉంది. క్రాకరీ యూనిట్‌కి సెపరేట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళైతే మీరు ఒకసారి ఇల్లు కట్టుకునే ముందే
ఒకసారి స్టోర్‌ని విజిట్ అయ్యి మీరు ఏమేం ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటున్నారు, దానికి ఎంత స్పేస్ పడుతుంది అదంతా ప్రీ ప్లాన్డ్‌గా ముందే చూసుకొని క్రాకరీ యూనిట్‌ని డిజైన్ చేసుకోండి. అప్పుడు మీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండకుండా ఉంటది. పెళ్ళికి కావాల్సిన ఇత్తడి సామాను కూడా ఇక్కడ ఉంది. పెద్ద బిందెలు, తాంబాలము ఇలాంటివి కావాలి గదా! అవన్నీ ఇందులో ఉన్నాయి. బ్రాస్‌వి అయితే 5 లీటర్స్ క్యాన్స్, వాటర్ బాటిల్స్ అలా చాలా ఉన్నాయి. మనం ఎవ్రీ టైమ్ ఫిల్టర్‌లో పట్టుకొని తాగాలంటే కష్టం కదా! ఒకసారి మీరు 5 లీటర్స్ ఫిల్టర్ తీసుకొని దాంట్లో ఫిల్ చేసేసుకొని డైనింగ్ టేబుల్ మీద గానీ, హాల్‌లో ఎక్కడైనా కార్నర్ యూనిట్ పెట్టుకొని దాని మీద పెట్టేసుకుంటే బెటర్. గ్లాస్ ఐటమ్స్, ప్లాస్టిక్ చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. మంచి క్వాలిటీలో ఉన్నాయి అది గూడా. అండ్ ఫ్రిడ్జ్‌లో కావాల్సిన గ్లాస్ బాక్సెస్, గ్లాస్ జార్స్, వాటర్ బాటిల్స్ డిఫరెంట్ సైజెస్. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి గదా! కిడ్స్‌కి సంబంధించినయి లంచ్ బాక్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఒకసారి స్టోర్ విజిట్ చేశాక మీ బడ్జెట్‌కి ఏ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వెయిట్‌ని బట్టి కాస్ట్. ఇవైతే 2 కేజీ రైస్ కుక్కర్స్ ఉన్నాయి. 2 కేజెస్‌వి. మా ఇంట్లో మేము తీసుకున్నాం ఇది నా మ్యారేజ్ అప్పుడు. పైన పెట్టేసాము. నేను తీసినప్పుడు ఈసారి మీకు చూపిస్తాను. అండ్ ఈ సెక్షన్ మొత్తం మిక్సీ గ్రైండర్, అలాగే దీంట్లోనే జ్యూసర్, అలాగే వెజిటబుల్ చాపర్ కూడా ఇంక్లూడ్ అయినయి కూడా ఉన్నాయి. సో, చూసి తీసుకోండి. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఎవరైనా సరే ఉన్నవాళ్ళు ఒకసారి ఇక్కడికి వెళ్తే మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది అవైలబుల్‌గా ఉంటది. మీరు 10 షాపులు తిరగాల్సిన అవసరం లేదు. ఒకే దగ్గర మీకు అన్నీ దొరుకుతాయి. అల్యూమినియం, స్టీల్, కాపర్, బ్రాస్, వాటర్ బాటిల్స్ నుంచి ప్రతి ఒక్క ప్లాస్టిక్ కంటైనర్స్ నుంచి గ్లాస్ జార్స్ ప్రతీదీ మీరు ఎలా కావాలనుకుంటే అలా ప్రతి ఐటెమ్ అవైలబుల్ ఉన్నాయి. వాష్‌రూమ్స్‌కి సంబంధించిన ప్లాస్టిక్ బకెట్స్, చైర్స్, క్లీనింగ్‌కి సంబంధించినయి అసలు ఒక్కటని కాదు చాలా అంటే చాలా ఐటెమ్స్ ఉన్నాయి. హాల్‌కి సంబంధించిన డెకోర్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. నేను వీడియో ఫాస్ట్‌గా పెట్టాను. ఎందుకంటే ప్రతీదీ మీకు చూపించాలని. ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయి. డస్ట్ బిన్స్, ఫ్లోర్ మ్యాట్స్ ఏ టు జెడ్ అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా! ఐరన్ చేసుకునే స్టాండ్, ఐరన్ బాక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్లాస్టిక్ ఆర్గనైజర్స్. మనము బెడ్‌రూమ్స్‌లో ఏదైనా చిన్న చిన్న ఐటెమ్స్ పెట్టుకోవడానికి. ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్‌కి చాలా బాగున్నాయి. ఇత్తడి గిన్నెలు, ప్లేట్స్, వంట చేసుకునేవి, పెళ్ళికి కావాల్సినయి తాంబూలము, అలాగే చెంబు ఇవన్నీ చాలా 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 ఐటెమ్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు విజిట్ చేస్తే చాలు. మీకు కావాల్సిన ప్రతి ఐటెమ్ దొరికేస్తది. మెయిన్‌గా పెళ్ళికి సంబంధించిన వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి. ఇల్లు గృహప్రవేశం గానీ, మ్యారేజెస్ ఇలా ఉన్నవాళ్ళు. ఇవన్నీ హాల్‌లో డెకరేట్ చేసుకోవచ్చు. ఇవైతే మంచిగున్నాయి. ఇత్తడి స్పూన్లు వంట చేసుకోడానికి. నేను చిన్నయి స్పూన్స్ తీసుకున్నాను. నేను ఏమేం ప్రొడక్ట్స్ తీసుకున్నానో అవి మీకు ఇంకొక వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటెమ్స్ అండి. మనం హాల్‌లో ఏదైనా దియాస్ వెలిగించుకోవాలంటే కూడా అలా ఉన్నాయి. మ్యారేజెస్‌కి కావాల్సిన ఈ పీటలు,
ఎంగేజ్మెంట్ అప్పుడు మనకు కావాల్సిన డెకరేషన్కి సంబంధించినవి ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది. నాకు పెళ్ళిళ్ళప్పుడు తాంబాలము అండ్ ఎంగేజ్మెంట్లో మనం ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ పెట్టడానికి కావాల్సిన ప్లేట్స్, పూజకి సంబంధించిన పీటలు, చెంబులు, అలాగే చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్, సైజెస్ మనకు తగిన కాస్ట్లో వెయిట్ని బట్టి కాస్ట్ ఉన్నాయి కొన్ని, అందుకని డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇదైతే 380 రూపీస్ ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. పీటలు కనిపిస్తున్నాయి కదా సెకండ్ రోలో, ఇవైతే రిటర్న్ గిఫ్ట్కి చాలా బాగుంటాయి అనిపిస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు చిన్న విగ్రహం పెట్టి పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఇవి వచ్చేసి పెద్దవి పీటలు, మన మ్యారేజెస్ అప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చోడానికి చాలా బాగుంటాయి. అలాగే ఫొటోస్లో కూడా చాలా బాగా పడతాయి స్టేజ్ మీద. మనం అంత బాగా రెడీ అవుతాం కాబట్టి ఇవి వేసుకుంటే మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది, ఫొటోస్ కూడా బాగా వస్తాయి. అండ్ తర్వాత కూడా మనకు మల్టీపర్పస్గా యూజ్ అవుతూనే ఉంటాయి ఏదో ఒక రకంగా ఇంట్లో. సో అవి ప్లాన్ చేసుకోవడానికి బెటర్. ఈ చిన్న అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయి, ప్రతి ఒక్కరు దేవుడి రూమ్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఇంక ఇవి వచ్చేసి కుంకుమ పసుపు వేసి డెకోర్ చేసినవి తాంబూలంలో వేయడానికి. 25 రూపీస్ ఉంది ఈచ్ వచ్చేసి ఆ ప్యాకెట్. ఇదేమో చిన్న బాస్కెట్, దీంట్లో కుంకుమ పసుపు వేసి కలిపి పెట్టారు, అది కూడా 25 రూపీస్ ఉంది. ఇవి వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను చాలా వరకు చూశాను రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటే, నేను చాలా కాస్ట్ ఏమో అనుకున్నాను. అండ్ ఈ బాక్సెస్ కూడా రిటర్న్ గిఫ్ట్లో చాలా బాగా యూజ్ అవుతాయి. మనం చిన్న హ్యాండ్ బ్యాగ్లో డ్రై ఫ్రూట్స్ నట్స్ వేసుకొని పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇవన్నీ టీ కప్స్, క్వాలిటీని బట్టి కాస్ట్ ఉన్నాయి. 4000 5000 వరకు కూడా ఉన్నాయి ఒక్కొక్క కప్ సెట్. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్కి నార్మల్వి 200 150 రూపో కూడా ఉన్నాయి. క్రాకరీ యూనిట్కి అయితే మ్యాక్సిమమ్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో తీసుకోండి, చాలా మంచి క్లాసీ లుక్ ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మనకి గ్లాస్ బాక్సెస్ ఉన్నాయి, వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటే 2-3 డేస్ అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇవి 385 రూపీస్ కప్ సెట్స్, 308 రూపీస్కి ఆఫర్లో ఉన్నాయి. ఇవన్నీ అవే బాక్సెస్ అండి. ఇంకా బార్ యూనిట్ సపరేట్గా ఇప్పుడు డూప్లెక్స్ హౌస్లో పెట్టుకునే వాళ్ళైతే డిఫరెంట్ డిఫరెంట్ గ్లాసెస్, చిన్న చిన్న గ్లాసెస్ భలే ఉన్నాయి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. నేను ఏమేమి ప్రోడక్ట్స్ పర్చేస్ చేశానో మీకు ఒక నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను వచ్చేసి అల్యూమినియం అలాగే స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ ప్రెస్టీజ్ది ఒక ప్యాన్ తీసుకున్నాను, సో అవన్నీ చూపిస్తాను. అంతే.
అండి. ఇవి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి బావుంటాయి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని నట్స్ పెట్టుకోవడానికి కూడా బావుంటది. ఈ ఆయిల్ వేసుకునేవైతే 500 మిల్లీలీటర్స్ నుంచి లీటర్ వరకు కూడా ఉంది. చిన్న జార్స్ పచ్చడి జార్లు పెట్టుకుంటాం కదా డైనింగ్ టేబుల్ మీద, అలాంటివి కూడా ఉన్నాయి. మనకి ఓపికతోని చూస్తే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. నచ్చినవి తీసుకోవచ్చు. అండ్ గ్లాస్ ఉంది కదా నా గోల్డ్ కలర్ వచ్చింది అదైతే 4000. మేబీ 6 పీసెస్ కలిపి 4000 అనుకుంటా. మేమైతే చూసి షాక్ అయిపోయినాము, ఒక గ్లాస్ 4000 ఏంటి అని. ఇదంతా గ్లాస్ ఐటమ్స్. ఇక్కడ నాన్ స్టిక్ పాన్స్, అలాగే రైస్ కుక్కర్స్. ఇవి వచ్చేసి చిన్న ఫంక్షన్ కి మనం స్టవ్ యూస్ చేస్తాం కదా, అవి బయట అవుటింగ్కి వెళ్ళినప్పుడు కానీ కుక్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే స్టవ్. అలాగే గ్యాస్ స్టవ్స్ కూడా 4 బర్నర్వి 3 బర్నర్వి ఆఫర్లో కూడా ఉన్నాయి. 50%, 25% ఆఫర్లో ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోండి. అండ్ ఒక సజెషన్ అయితే గ్లాస్ టాప్ ఉన్నది కాకుండా స్టీల్ది యూస్ చేసుకోండి, ఎందుకంటే అవి ఇప్పుడు బ్రేక్ అవుతున్నాయి కాబట్టి. మెయిన్గా కిడ్స్ ఉన్నప్పుడు అయితే మనము ఫ్లేమ్ హైలో పెట్టేసి ఏదో ఒక పనిలో ఉంటాము. సో అలాంటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి స్టీల్ టాప్ ఉన్నది తీసుకుంటే బెటర్. ఆఫర్లో కూడా ఉన్నవి, ఒకసారి చూడండి మీరు విజిట్ అయినప్పుడు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళండి. సో మనకి కిచెన్లో అది సైజ్ సరిపోతుందా లేదా కూడా తెలుస్తుంది.